అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్పై సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బడ్జెట్ అలొకేషన్ ఏ విధంగా జరిగింది, ఎట్లా ఉంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎల్బీ నగర్ కార్పొరేటర్ మనతో ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఇవాళ బడ్జెట్ చూస్తే? 7,939 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ జిహెచ్ఎంసీకి 6,300 కోట్ల అప్పు కూడా ఉంది. ఈ అప్పుని పక్కకు పెట్టేసి 7,939 కోట్లని ముందుకు పెట్టి చూపించాలని చూస్తారు. గతంలో 6,300 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆడ ఖర్చనే 3,000 కోట్లే. బడ్జెట్ ఈరోజు దివాలా తీసింది. ఏదో విధంగా ముంగటపడి ఏదో చేసుకోవాలని చెప్పి తప్పుల తడకలు లెక్కలు చూపించారు. అన్నీ ఎంఐఎంలు బీజేపీలు మేము అందరం లెక్కలు చూపించేసరికి ఏదో నవ్వుకుంటా బడ్జెట్ ఆమోదం చేసుకుంది. ఎందుకంటే ఎంఐఎం అక్కడనే సపోర్ట్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి సంఖ్యాబలంగా వాళ్ళకి ఆమోదం తెలుపుతారు. కానీ ఈరోజు జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఈరోజు అప్పుల పాలు చేయడానికి రోజుకు సిగ్గుమాలిన చర్య ఏంటంటే జిహెచ్ఎంసీ 2,30,00,000 రూపాయలు రోజు మిత్తి కడుతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీకి పంపిస్తే జిహెచ్ఎంసీ బ్యాంకు ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని మళ్ళీ జిహెచ్ఎంసీకి పంపించకుండా దాదాపు 3,300 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నది. దీనికి మరీ సిగ్గుమాల చేయడం ఏంటంటే సిటీలో ఉన్నటువంటి కొత్త వెహికల్స్ వస్తాయి కదా, ఆ కొత్త వెహికల్స్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ రోడ్ ట్యాక్స్ ఎవరికి రావాలి? హైదరాబాద్ జిల్లాలకు హైదరాబాద్కు, రంగారెడ్డికి రంగారెడ్డి. ఈడ 75 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి రావాల్సిన ట్యాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. 107 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి. మనం ఒక బిల్డింగ్ ప్రైవేట్గా ట్యాక్స్ కట్టకపోతే రెడ్ నోటీస్ ఇస్తాము, ఇంటి ముంగట చెత్త పోస్తాము, 10 సార్లు వచ్చి అధికారులు వచ్చేసి నానా ఇబ్బందులు పెడతారు. ఇలా జిహెచ్ఎంసీకి కావాల్సిన 107 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్ల ద్వారా రావాల్సిన నిధులు ₹1 ఇస్తలేదు. ఇది సిగ్గుమాలిన చర్య. అదేవిధంగా గతంలో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలకు సంబంధించిన డిజాస్టర్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అవి జిహెచ్ఎంసీకి పంపిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు వేసుకొని అవి కూడా పంపించలేదు. ఇట్లా ఎస్ఎన్డిపిలు, నాలాలు, సిఆర్ఎంపీలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టాలి. కానీ ఇవి కూడా జిహెచ్ఎంసీతో కట్టించుకొని ఈరోజు మొన్న 17 మంది గెలవడానికి కారణం ఈ ప్రభుత్వ నిధులు, జిహెచ్ఎంసీ నిధులు. జిహెచ్ఎంసీకి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నాయంటే నువ్వు ఇల్లు కడితే పర్మిషన్ ద్వారా వచ్చే నిధులు, నువ్వు సంవత్సరానికి కట్టేటువంటి ట్యాక్సులు, ఇవన్నీ అంటే మన రక్తం చిందించి మనము కడుతున్నటువంటి ట్యాక్సులు ఈరోజు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నాయకులు కులికిరు. అన్న, అయితే కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈ బడ్జెట్ ఆమోదయోగంగా ఉంది, గతంతో కంటే కేటాయింపులు ఎక్కువ చేసినాం, ఇది మేలైన బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. అదే కదా, ఇప్పుడు ఒక తోడు దొంగకి ఇంకో తోడు దొంగ, ఇలా గవర్నమెంట్ వచ్చిందిగా, ఇప్పుడు రేపు మళ్ళీ ఫెయిల్ కావద్దు కదా, మళ్ళీ ఇదే 90% మేము కూడా చేస్తాం అన్నట్టు మెచ్చుకుంటారు అనమాట. నువ్వు చేసిన అప్పులను నేను ఇంకా ఇస్తాను. లాస్ట్ ఇయర్ 5,000 కోట్ల 300, ఇవాళ 60,000 కోట్ల అప్పులు, రేపు 7,000 కోట్ల అప్పులకు మేము ముందుంటామని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అనమాట. అట్లనే అప్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? మొన్నటిదాకా కేల్వకుంట్ల ప్రభుత్వం ఇవ్వాలి, ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఇవన్నీ రేపు తీరుస్తారా? 6,000 కోట్ల రూపాయలలో 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావాలి. ఇవన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు వాళ్ళిద్దరూ. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మీరు చేసిన అప్పులు మేము కూడా కంటిన్యూ చేసుకుంటూ పోతాం, కానీ మేము తీర్చే పరిస్థితి లేవు, గిట్టనే తూతు మంత్రం చేస్తారు. ఆ దొంగకి ఈ దొంగలు సపోర్ట్ చేస్తారు, అందుకని మేము బైకాట్ చేసినాం అనమాట. అయితే సెంట్రల్ నుంచి కూడా రావాల్సిన నిధులు ఇంకా ఉన్నాయని చెప్పేసి కౌన్సిల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పు. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 250 కోట్ల రూపాయలు పంపిస్తే అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులే మళ్ళీ ఇచ్చింది, జిహెచ్ఎంసీకి రాలే. అట్లా ఇప్పుడు చెప్పిన డిజాస్టర్ సంబంధించిన 175 కోట్లు, ఈ 15th ఫైనాన్స్ సంబంధించిన 200 చిల్లర కోట్లు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు వేసుకుంది. సిగ్గుమాలు చేయలేదు. మన వెహికల్ బైకో కారో కొనుక్కుంటే రోడ్ ట్యాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఇట్లా తప్పుల తడక చేసి జిహెచ్ఎంసీని మొత్తం దివాలా తీసేసి ఈరోజు జిహెచ్ఎంసీ నిన్న నుంచి ఎందుకు నడుస్తుంది? మేయర్ గారికి రిమోట్ తెగిపోయింది. లేకపోతే ఆడ కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా గంట సేపట్లో వాయిదా పడుతుండే, 2 గంటలు నడిపించి తూతు మంత్రంగా అనిపిస్తుండే. ఈరోజు 48 గంటల సేపు జిహెచ్ఎంసీ నడిచిందంటే రాష్ట్ర ప్రభుత్వం అలా మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, దీని వెనకాల రిమోట్ కంట్రోల్ లేదు కాబట్టి ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా అన్ని సమస్యలు బయటకు వచ్చినాయి. ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లో 300 కోట్ల స్కామ్ దొరికింది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్లలో 200 కోట్ల ట్యాక్స్ మేము పట్టుకున్నాము. ఇవన్నీ కూడా దొరికినాయి కాబట్టి ప్రభుత్వాలు సిగ్గుపడాలి. కేసీఆర్ ప్రభుత్వం గతంలో సిగ్గుపడాలి. ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు టైం ఇవ్వలే. కేటీఆర్ ఏది చెప్తే ఇలా మేయర్ కూడా సంతోషపడుతుంది. ఇలా నా మీ వెనకాల
పగ్గాలు లేవు, నన్ను గుంజుతలేరు, నాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, సంతోషం ఉంది అని అంటుంది. ఇది అయితే సమావేశాలు గతంలో కంటే ఈసారి చాలా సజావుగా జరిగినాయి. కార్పొరేటర్లందరూ కూడా చాలా ఫ్రీడమ్ తోటి మాట్లాడారు అనే అభిప్రాయం అంటున్నా. వెనకాల ఎవరుండే కలవకుంటోళ్ళు లేరు. ఈరోజు ఫ్రీడే ఉంది. ఒక్కొక్క క్వశ్చన్కు గంట సేపు చర్చించినాం. అధికారుల తప్పేముంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పేముంది, మా తప్పేముంది, ఎవడు పని చేస్తలేడని తీసినప్పుడు ఈ స్కాములన్నీ బయటకు వచ్చినాయి. ప్రతి స్కామ్ వెనకాల కేటీఆర్ఏ ఉన్నాడు, ప్రతి స్కామ్ వెనకాల కవితనే ఉంటుంది, ప్రతి దగ్గర వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఆఫీసర్లే ఉంటారు. ఈ విధంగా జిహెచ్ఎంసీని ఆగం పట్టించారు. ఇది రాబోయే రోజులల్లో ఇవన్నీ కూడా మామూలుగా రికవరీ అయితే జిహెచ్ఎంసీ బతికి బట్టగడుతుంది. లేకపోతే అప్పుల పాలైపోయి ఇంకా కుందేలు అయిపోతుంది. అయితే హౌస్ బోర్డుకి సంబంధించిన కమిటీస్ వేస్తామని చెప్పారు. అది ఎన్నిలోగా దాని కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? 3 రోజులలో కమిటీ వేస్తారు. దానికి టైం బౌండ్ ఉంటుంది, నెలనో నెల 15 రోజులు. దాంట్లో కమిటీ రిపోర్ట్ ఇస్తాం. అందులో మీరు అడ్వర్టైజ్మెంట్ ఒకటి, శానిటేషన్ మీద ఒకటి. ఇది జిహెచ్ఎంసీలో మొత్తం అంతా అవినీతి పెరిగిపోయిందని చెప్పి కార్పొరేటర్ చెప్తా ఉన్నారు. ఏదో మొక్కుబడిగా ఏదో బడ్జెట్ కేటాయించిందంటే ఏదో మొక్కుబడిగా బడ్జెట్ కేటాయించినట్లయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో నరేష్, RTV హైదరాబాద్. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.